తేలిన అన్నదాత సుఖీభవ రెండో విడత లెక్క నిధులు జమకు ముహూర్తం ఫిక్స్. ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు జమ చేసింది. దీంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. అయితే ఈ పథకంలో అర్హులై ఉండి కూడా ఈకేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి కాకపోవడంతో మరికొందరు మాత్రం నిధులు అందలేకపోయారు. దీంతో ప్రభుత్వం వీరికి మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు వారి నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు జమలో వివిధ కారణాలతో డబ్బులు రాని వారికి ప్రభుత్వానికి తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వ్యవసాయ శాఖ అవకాశం కల్పించింది. చాలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,915 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే అత్యధికంగా 1,290 మంది ఇలా రెండో విడతలో అన్నదాత సుఖీభవ నిధులు కోరుతూ దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఆ స్థానంలో విజయనగరం జిల్లా నుంచి 11,100 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల నుంచి 1000 లోపు దరఖాస్తులు చొప్పున వచ్చాయి. దీంట్లో తాజాగా వివిధ దశల్లో పరిశీలన జరిపారు. అనంతరం మండల వ్యవసాయ అధికారులు పరిధిలో 5,377 దరఖాస్తుల్ని ఆమోదించారు. అలాగే మరో 4,261 దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు. చివరగా 29 దరఖాస్తుల్ని మాత్రం తిరస్కరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.